విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అమ్మగారు ఏటమ్మా ఇది ఇంత బరువులు ఒలగమోతున్నారమ్మా నేను చూడలేకపోతున్నాను తమలాంటి సుకుమారులకి ఇలాంటి పనులు చెప్పిన ఆ రాక్షసుల్ని తన్ని తగిలేయాలి నా నట్టుకొత్తాను గాని ఇలాగియ్యండమ్మా వద్దు నూకాలు అయినా ఇందులో తప్పే ఉంది నేను చెప్పిన పనులన్నీ పని మంచిగా నువ్వు చేసేదానివి కదా ఇప్పుడు నేను పని మనిషినే మా అమ్మగారు చెప్పిన పనులన్నీ నేను చెయ్యాలి కదా అంత మాట అనకండమ్మా నాకు తమకు పోలికేటి అయినా ఓ మంచి పని చేయటం కోసం ఎవరికి తెలియకుండా తమరు ఇలాగ దిక్కుమాలు బతుకుతున్నారు గాని లేకపోతే తనకి కర్మేటమ్మా నన్ను ఇబ్బంది ఎట్టకండి ఇలాగేయండి నూకాలు లక్ష్మి ఎలా ఉంది నూకాలు బాగానే ఉన్నారమ్మా అయినా ఆ అమ్మగారికి తమరు ఆలోచన తప్ప ఏరే ఆలోచనే లేదమ్మా తమరు రాత్రి ఆడకపోకూడదని తమరు వ్యాపారాలు పాడవకూడదని కంపెనీ మూత పడితే తమకు చెడ్డ పేరు వస్తుందని మొన్నటి వరకు అమ్మగారే ఆఫీస్కి వెళ్ళి కూకుడని పనులన్నీ చూసేవాళ్ళు ఈ మధ్యనే ఈ నోదుబాబుకి నచ్చ చెప్పి తమరు జాగాలో కూకుడో పెట్టారు ఇప్పుడు తమరు వారసుడిగా వినోద్ బాబాయ్ ఆఫీస్ పనులన్నీ చూసుకుంటున్నారు రోజుగారి కంపెనీ బాగా నడుతుందని అందరూ చెప్పుకుంటున్నారు నిజమా నూకాలు అవునమ్మా ఇదంతా లచ్చిందేవ్ గారి సెలవే లక్ష్మి నా కోసం ఏమైనా చేస్తుంది ఎంతైనా చేస్తుంది ప్రాణాలిమ్మన్నా ఇస్తుంది ఆ నమ్మకం నాకుంది నా వారసుడిగా వినోద్ని తీసుకొచ్చి మళ్ళీ నా సీట్లో కూర్చోబెట్టిందంటేనే లక్ష్మి గొప్పతనం ఏమిటో అర్థమవుతోంది అంత మంచి స్నేహితురాలికి నేనేం చేయగలను నూకాలు ఏదోలా వాళ్ళిద్దరు పెళ్ళయి ఒకరికొకరు తోడు నీడగా ఉంటే అదే నేను లక్ష్మికి చేయగలిగిన గొప్ప సహాయం అన్నట్టు నూకాలు ఇంటి దగ్గరకు వచ్చేసాం ఇంక నువ్వు వెళ్ళు లేట్ అయితే ఎందుకింత ఆలస్యమైందని మా అమ్మగారు తిడతారు మరి నేను వెళ్తాను నూకాలు వెళ్తాను నూకాలు అలాగే ఏం తల్లి అయ్యాయా నీ తిరుగుళ్ళు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు ఎక్కడ పని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళి షాప్లో కూర్చుంటే ఇక్కడ పని ఎవరు చేస్తారనుకున్నావు అయినా షాపులో ఇంతసేపు ఏం చేస్తున్నావు ఇంతకీ అక్కడే ఉన్నావా సరుకులు కట్టి ఉంచమని డబ్బు వాడి మొహాన పడేసి నువ్వు బలాదూరు తిరిగి వస్తున్నావా ఏం మాట్లాడవే అడిగిన దానికి సమాధానం చెప్పు షాప్ లో జనం ఎక్కువ ఉన్నారమ్మా అందుకే ఆలస్యమైంది అడగగానే ఏదో ఒక హరికథ చెప్తావు ఇది నీకు అలవాటే కదా అయినా మొదటి నుంచి చూస్తున్నాను నీలో పని మనిషి లక్షణాలు ఏవీ లేవు ఏ పని సరిగ్గా చేయవు నువ్వు చేసినా ఏదో నన్ను ఉత్తరించడానికి చేసినట్టు చేస్తావు ఒకటి కాదు రెండు కాదు నెలకి 150 రూపాయలు ఇస్తున్నాను అంత డబ్బు ఇస్తున్నానని తెలిస్తే పని మనుషులు ఇంటి ముందు క్యూలో నిలబడతారు నువ్వేదో మహారాణి అనుకుంటున్నావు కాబోలు పని మనిషివి అది గుర్తుంచుకో లేదంటే తీసి పారేసి వేరే మనిషిని పెట్టుకుంటాను ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డావు లోపలికి వెళ్ళు వినోద్ రోజీ చేస్తున్న పనులని ఆవగించుకుని నువ్వు ఆమెకు దూరంగా వచ్చేసినా రక్త సంబంధం వల్ల రోజీని తలుచుకుని నువ్వు బాధపడుతున్నావు ఆమె వారసుడిగా ఆ ఆస్తికి వారసుడివైనా
నువ్వెంత బలవంతంగా ఆ బాధ్యతలు తీసుకున్నావో నాకు తెలుసు. అందుకే నీ చాకచక్యంతో రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మేనేజ్ చేస్తున్నావు. కంగ్రాట్స్. మూత పడిపోవాల్సిన కంపెనీని నిలబెట్టి రోడ్డున పడాల్సిన వర్కర్స్ని ఆదుకున్నావని బయట చాలా గొప్పగా సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఎనీహో, ఆ కంపెనీ బాధ్యతలు టేకప్ చేసి చాలా మంచి పని చేసావు. నో డౌట్ ఆ కంపెనీని మీ గ్రానీ కన్నా ఓ మెట్టు పై స్థాయిలోనే నిలబెడతావు నువ్వు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ తాతయ్య. నమస్కారం అమ్మా. రండి పంతులు గారు. చెప్పండి అమ్మా, ఎందుకో రమ్మని కబురు చేశారట? కూర్చోండి. రోజీ గారు చనిపోయారన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అవునమ్మా, నేను విన్నాను. చనిపోయిన రోజీ గారికి కర్మ చెయ్యాలి. అలాగేనమ్మా, కానీ ఆమెకు అయిన వాళ్ళు ఎవరూ లేరని విన్నాను. కర్మ ఎవరు చేస్తారు? ఎవరో ఒకరు చేస్తారు. ముందు మీరు కర్మ ఏ రోజు చేయాలో చెప్పండి. అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేయండి. అలాగేనమ్మా, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏంటి లక్ష్మి ఇదంతా? ఈ కర్మలు అవి దేనికి? ఎందుకేమిటి చలసాని గారు? చనిపోయిన వాళ్లకు కర్మ చేస్తే ఆత్మ శాంతిస్తుందని, పుణ్యలోకాలకు వెళ్తారని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ నమ్మకంతోనే కర్మ చేస్తారు. కావచ్చు, కానీ కర్మ చేయటానికి కావలసిన వాళ్ళు ఉండాలిగా. ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు చలసాని గారు? మీరే చెయ్యాలి. రోజీ మీ భార్య. భార్య చనిపోతే కర్మ చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీరు పట్టించుకోవడం లేదని నేనే పంతులుగాని రమ్మని చెప్పాను. రోజీ అనాథలా మిగిలిపోకూడదు. దిక్కుమాలిన చావు చచ్చిందని, కర్మ చేయడానికి కూడా ఎవరూ లేరని 10 మంది అనుకోకూడదు. రోజీ ఆత్మశాంతి కోసం, తనకి అయిన వాళ్ళున్నారని తెలియచెప్పడం కోసం ఈ కర్మ చేయాల్సిందే. ఏమిటత్తయ్య మీరంటున్నది? చనిపోయిన వాళ్ళకు కర్మ చేయాలనుకోవడం మంచిదే, కానీ అది మన ఇంట్లో చేయాలనుకోవడం ఎంతవరకు మంచిదో అది కూడా ఆలోచించండి. భార్గవి, అవునత్తయ్య, రోజీ ఎక్కడో చనిపోయింది. రోజీకి మనకి ఏ రకమైన సంబంధమూ లేదు. అలాంటప్పుడు కర్మ మనం చేయాల్సిన అవసరం ఏమిటి? మన ఇంట్లో చేయాల్సిన అవసరం ఏమిటి? ఏదో శుభకార్యం అయితే ఎక్కడ చేసినా పర్వాలేదు, కానీ ఇలాంటివి ఇంట్లో చెయ్యొచ్చో చేయకూడదో. కాదని చేస్తే ఆ కీడు ఇంట్లో వాళ్ళ మీద ఏమైనా ఉంటుందేమో. అది కూడా పంతులు గారిని అడిగి కనుక్కోండి. అయినా దారిన పోయే వాళ్ళందరి కర్మలు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. భార్గవి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రోజు ఎవరనుకున్నావు? నా ప్రాణ స్నేహితురాలు. అదిగాక ఈ ఇంట్లో మనుషులతో చుట్టరికం కూడా ఉంది. అవన్నీ మరిచిపోయి కర్మ చేయకూడదన్నట్టు మాట్లాడుతున్నావు. ఇదేనా నీ మంచితనం? ఇదేనా నీ సంస్కారం? బంధుత్వం సంగతి ఎలా ఉన్నా ఓ మనిషి చనిపోయిందన్న సానుభూతి కూడా లేదా నీకు? ఎంత శత్రువైనా చనిపోయిన మనిషి గురించి అలా మాట్లాడడం తప్పు. రోజీ విషయంలో మరోసారి అలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏంటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చారు? మా అమ్మగారు పనప్ప చెప్పారు. అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. బాబిట్ వచ్చాడమ్మా? లేదమ్మా, ఇటు రాలేదే. రాలేదా? నేను క్లాస్కి వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళు బాబు. ఆగండి, ఎంతకాలం ఇలా అందరినీ తప్పించుకు తిరుగుదాం అనుకుంటున్నారు? నేను మీరు రోజీయేనని, బతికుండి కూడా చనిపోయినట్టు నాటకం ఆడుతున్నారని, తప్పించుకు తిరుగుతున్నారని అంతా నాకు తెలుసు. మీరు నా దగ్గర నటించక్కర్లేదు. భార్గవి, అవును, మొన్న మీరు నూకాలు మాట్లాడుకోవడం నేను చూశాను. అంతేకాదు, నూకాలు మీ గురించి అంతా చెప్పింది. నిజమా భార్గవి? నేనెందుకు ఈ నాటకం ఆడుతున్నానో కూడా చెప్పిందా? చెప్పింది.
మా అత్తయ్య చలసాని గార్ల పెళ్లి జరగడం కోసమేగా. అవును భార్గవి, వాళ్ళిద్దరిని నేనే విడదీశాను. మళ్ళీ కలిపానన్న సంతృప్తి కోసమే ఈ నాటకం ఆడుతున్నాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరగాలి. మీరు వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు నిజంగానే మీరు చనిపోయారనుకుని చెయ్యాల్సిన కర్మ గురించి ఆలోచిస్తున్నారు. మనిషి బతుకుండగానే కర్మ జరగడం ఏ అనర్థాలకు దారితీస్తుందో అది కూడా ఆలోచించండి. పర్వాలేదు భార్గవి, మీ అందరి బతుకులు నాశనం చేయడానికి నేను సృష్టించిన అనర్థాలను మించి ఏం జరగదు. జరిగినా పర్వాలేదు. మేడం, అవును భార్గవి, చేసిన తప్పులకి మానసికంగా చితికిపోయి చావుకి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. పశ్చాత్తాపం వల్ల మీకు అలా అనిపిస్తోంది. చూడండి, మీరు బతికున్నారన్న విషయం తెలియక వాళ్ళు కర్మ చేయాలనుకుంటున్నారు. కానీ తెలిసిన నేను నిజం చెప్పలేక చూస్తూ ఊరుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. బతికున్న మనిషికి కర్మ చేయటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాను. చేయని భార్గవి, కర్మ యథావిధంగా చేయని, శాస్త్రతంగా జరగని. మేడం, అవును భార్గవి, ఆ కర్మ జరగాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఎంతగానో బాధపెట్టిన దుర్మార్గురాలు రోజీ నిజంగానే చనిపోయింది. అందుకని ఆ కర్మ జరగాల్సిందే. ఇప్పుడు మిగులున్నది రోజీ కాదు భార్గవి, సరోజ. అందుకే ఇప్పుడు లక్ష్మీదేవి పతనాన్ని కోరుకోవడం లేదు. చలసాని గారితో పెళ్ళైతే చూడాలని కోరుకుంటుంది. తను చేసిన తప్పుని తనే దిద్దుకోవాలనుకుంటుంది. ఈ విషయంలో నువ్వు కూడా నాకు సహాయం చేయాలి భార్గవి. నేనేం చేయగలను మేడం? భార్గవి, నీ పెళ్లికి ముందు తర్వాత కూడా నీ బతుకు బజార్న పడేయడానికి నేనెన్ని నాటకాలు ఆడానో, నీకెంత ద్రోహం చేశానో నాకు తెలుసు. నిజానికి నిన్ను సహాయం కాదు కదా, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అయినా నేను నీకు చేసిన అన్యాయాలన్నీ మర్చిపోయి సహాయం చేయమని అడుగుతున్నాను కాదు, అర్థిస్తున్నాను. లక్ష్మీ చలసాని గారి పెళ్లి తొందరగా అయ్యేలా సహకరించు. దుర్గమ్మా, దుర్గమ్మా! నువ్వా వదినా? ఏంటి ఇలా వచ్చావు? మళ్ళీ డబ్బు ఏమైనా అవసరం పడిందా? అదేం లేదులే, నాకు డబ్బు వచ్చేది ఉందని మనం చెప్పాను కదా, అది వాళ్ళు ఇవాళ ఇస్తామన్నారు. సాయంత్రం డబ్బు తీసుకొస్తాను. ఈలోగా నువ్వు ఆ నెక్లెస్ తీసుంచు. నీ డబ్బు ఇచ్చి తీసుకెళ్తాను. దాందే ఉంది వదినా, నీ నెక్లెస్ ఎక్కడికి పోదు. జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టాను. నువ్వు డబ్బు తెచ్చివ్వగానే నీ నెక్లెస్ నీకు ఇచ్చేస్తాను, సరేనా? నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది దుర్గమ్మ. ఇటే వస్తున్నాను కదా అని నీకో మాట చెప్పేద్దామని వచ్చాను. మరి నేను వెళ్తాను. అలాగే, సాయంత్రం వస్తాను. రాజమ్మా, రాజమ్మా! ఏమైందమ్మా? ఏమైందమ్మా అని అలా అమాయకంగా మొహం పెట్టి అడిగితే నీకేమీ తెలియదని వదిలేస్తాననుకుంటున్నావేమో. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదమ్మా. అలాగా నంగనాచిలా ఏవి తెలియనట్టు నాటకాలు ఆడకు. మొన్న రాములమ్మ తాకట్కని ఇచ్చిన నెక్లెస్ బీరువాలో పెట్టాను, అది కనిపించడం లేదు. ఎక్కడ దాచావో చెప్పు. నేను దాచడం ఏంటమ్మా? దొంగతనం చేసిన దానివి ఎక్కడ దాచావో తెలీదా? నేను దొంగతనం చేయడం ఏంటమ్మా? నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నా ఇంట్లో నెక్లెస్ నేను దొంగతనం చేయను కదా. మర్యాదగా చెప్పు, ఆ నెక్లెస్ ఎక్కడ పెట్టావు? నాకేం తెలీదమ్మా, నేను తీయలేదు. చూడు, ఈ దొంగ కబుర్లు నా దగ్గర చెప్పకు. మొదటిసారి నీ మొహం చూసినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి దరిద్ర పనేదో చేస్తావని. అయినా బుద్ధి తక్కువై నిన్ను పనిలో పెట్టుకున్నాను. చివరికి నేననుకున్నట్టే అయింది. దొంగ మొహం దానా, చెప్పు, ఆ నెక్లెస్ ఎక్కడ దాచావు? నిజంగా నాకు తెలీదమ్మా. అయినా నేనెందుకు దొంగతనం చేస్తాను? అది నన్నే అడుగుతున్నావా? ఎందుకేమిటి? కొందరు అవసరమే చేస్తారు, కొందరు అలవాటై చేస్తారు. నువ్వెందుకు చేస్తావో నీకే తెలియాలి. బయట వాళ్ళు వచ్చి దొంగతనం చేసే అవకాశమే లేదు. చేస్తే నువ్వే చేయాలి. ఇల్లు తుడుస్తున్నప్పుడు
బీరువాలోంచి తీసి బొడ్లో దోపుకుని వెళ్ళిపోయి ఉంటావు. అందులో అనుమానం లేదు. నేను అలాంటి దాన్ని కాదమ్మా. అయినా అంత పాప పని నేనెందుకు చేస్తాను? ఈ నీతి కబుర్లు నా దగ్గర చెప్పుకో. ఇంతకీ నెక్లెస్ ఏం చేసావు? ఎక్కడైనా తాకట్టు పెట్టావా? ఎవరికైనా అమ్మేశావా? ఇక్కడుంటే తెలిసిపోతుందని మీ వాళ్ళెవరి చేతికైనా ఇచ్చి ఎక్కడికైనా పంపించేశావా? లేదమ్మా, నాకేం తెలీదు. నా మాట నమ్మండి. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటారు. జాగ్రత్తగా చూడండమ్మా, ఇంట్లోనే ఉంటుంది. నాకే జాగ్రత్తలు చెప్తున్నావా? నీలాగా నాకింకా వయసు అయిపోలేదు. కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. అయినా ఇంట్లో ఉంటే కదా కనిపించడానికి. నువ్వే పట్టుకుపోయి ఉంటావు. లేకపోతే బీరువాలో పెట్టే నెక్లెస్ ఏమైపోతుంది? కాళ్ళొచ్చి వెళ్ళిపోతుందా? రెక్కలొచ్చి ఎగిరిపోతుందా? ఇక నువ్వెంత దబాయించినా లాభం లేదు గాని మర్యాదగా చెప్పు. లేదమ్మా, నేను తీయలేదు. నిజంగా నాకే పాపమో తెలీదు. నా మాట నమ్మండమ్మా. నీ మాటలు నమ్మే నేను పనిలో పెట్టుకున్నాను. అయినా నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. ఆ నెక్లెస్ తెచ్చిస్తే సరి, లేదంటే పోలీసులకు పట్టిస్తాను. వాళ్ళొచ్చి నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నీ చేత నిజం చెప్పిస్తారు. దొంగతనం చేసినందుకు జైల్లో కూర్చోబెడతారు. అందుకే పోలీసులు రాకముందే నిజం ఒప్పేసుకో. పోలీసులు వస్తే నెక్లెస్ మాట ఎలా ఉన్నా పాత కథంతా బయటపడుతుంది. ఆ కేసు మీదనే నన్ను అరెస్ట్ చేస్తారు. ఇన్నాళ్ళు దేనికోసమైతే బతికుండి కూడా చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాను, అది మళ్ళీ మొదటికొస్తుంది. నాకే పాపం తెలియదని ఎంత చెప్పినా దుర్గా నమ్మట్లేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడమే మంచిది. లేదంటే పోలీసులకు దొరికిపోతాను. దొరకకూడదు. నేను అనుకున్న పని అయ్యే వరకు నేను పోలీసులకు దొరకకూడదు. హలో, నూకాలు నువ్వా? ఏమిటి చెప్పు. మీ అమ్మగారిని మళ్ళీ ఏమైనా కలిసావా? లేదమ్మా, ఏదైనా అవసరంతో చెప్పండి, వెళ్ళి కలుస్తాను. ఏం చెప్పమంటావు నూకాలు? అంతా అయోమయంగా ఉంది. అదేటమ్మా? అవును నూకాలు, వీళ్ళందరూ రోజీ నిజంగానే చనిపోయిందనుకుని కర్మకాండకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బతికున్న మనిషికి కర్మకాండ ఏమిటి చెప్పు? అలా చేస్తే ఎటుపోయి ఎటొస్తుందో, ఏ అరిష్టం జరుగుతుందోనని భయంగా ఉంది. అదే నిజమేనమ్మా, కానీ మనం ఏటి చేయగలం? ఈ నాటకం ఆపేసి బయటికి రండమ్మా అని ఎంత చెప్పినా మా అమ్మగారు వినిపించుకోవట్లేదు. వాళ్ళు పెళ్ళైతే గాని నాను బయటికి రాను అని పట్టుపట్టి మరీ కూకుడున్నారు. అందుకని మా అమ్మగారు అనుకున్నట్టు ఆ పెళ్ళేదో తొందరగా అవ్వడానికి మనమే ఏటన్నా చేయగలిగితే చెయ్యాలి.